జమ్మూ కాశ్మీర్ రగులుతూ ఉంది. వేర్పాటువాదుల నిరసనలతో కాశ్మీర్ లోయ అల్లకల్లోలంగా మారింది. ఉగ్రవాది ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాల్లో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. మరోవైపు కేంద్రం సాయుధ బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాశ్మీర్ రగిలిపోతోంది. తుపాకులు గర్జిస్తున్నాయి. రాళ్ల వర్షం కురుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ కాల్చివేత తర్వాత కాశ్మీర్ ఉడికిపోతోంది. వేర్పాటువాదుల ఆందోళనలతో రాష్ట్రంలో పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. బుర్హాన్ అంత్యక్రియల తర్వాత వేర్పాటువాదులు మరింత పేటరేగిపోయారు. భద్రతా దళాలతో ఎక్కడికక్కడ ఘర్షణలకు దిగుతున్నారు. కాశ్మీర్ వ్యాలీలో ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. 144 సెక్షన్ కొనసాగుతున్నా ఆందోళనకారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్కౌంటర్ కు నిరసనగా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు, వాహనాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం జరిగిన అల్లర్లలో మరో 6 మరణించారు. ఘర్షణలో ఇప్పటి వరకు 200 మంది గాయపడ్డారు. వీరిలో కొందరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అనంతనాగ్ జిల్లాలో నిరసనకారులు పోలీస్ వాహనాన్ని జిలాం నదిలోకి తోసేయడంతో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. దమల్ హంజీపురా పోలీస్ స్టేషన్ ను లూటీ చేశారు. ఈ ఘటన తర్వాత 3 పోలీసుల జాడ తెలియకుండా పోయింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. వేర్పాటువాదుల కుట్రలో భాగస్వాములు కావద్దంటూ యువతకు పిలుపునిచ్చారు. అటు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్ కి పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు పంపారు. తీవ్రవాది బుర్హాన్ ఎన్కౌంటర్ ని పాకిస్తాన్ ఖండించింది. కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేసింది.